Bioscope. Hi, hello, welcome back to Bioscope. This is Shailu. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే బయోస్కోప్. ఇంకెందుకు లేట్, ముందుగా హైలైట్స్. చికిరి చరణ్ కి బిగ్ విక్టరీ, 13 దేశాల్లో పెద్ద హిస్టరీ. నాగమల స్టెప్ షో, వర్మ కామెంట్ మైండ్ బ్లో. రామ్ రితం కి రాణిగా మారిన భాగ్యశ్రీ. మాస్ జాతర ఆగిపోయిన మాస్ రాజా టార్గెట్ మొదలైంది. రామ్ రెడ్డి రావిపూడి స్టడీ, రికార్డ్స్ అన్ని బడి. Bioscope. YouTube, MyTube, Facebook, Handbook, Insta, Outsta, XYZ, all social media platform లో మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ బుచ్చిన్న కాంబోలో వస్తున్న చికిరి సాంగ్ 13 కంట్రీస్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి ట్రెండ్ ను బెండ్ తీశాడు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. Chikiri. For this movie, one of the most precious person is waiting. ఎవరా అనుకుంటున్నారా? It's none other than one and only Shailu. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చికిరి యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ గా పెద్ద సౌండ్ చేస్తుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చికిరి సాంగ్ రెస్పాన్స్ అదిరిపోవడంతో పెద్ద టీం ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ పై చికిరి వరల్డ్ వైడ్ సెన్సేషన్ అని గట్టిగా ప్రకటించారు. ఎందుకంటే ఈ పాట ప్రస్తుతం ఏకంగా 13 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో దూసుకుపోతుంది. మాస్ విజువల్స్ లో అందరికి కనెక్ట్ అయ్యేలా సాంగ్ ను డిజైన్ చేసిన విధానాన్ని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్ లిస్ట్ లో ఇండియాలో నెంబర్ 1 లో ఉండటం కామన్, కానీ అసలు మ్యాటర్ గల్ఫ్ దేశాల్లో ఉంది. ఇండియా, బహ్రెయిన్, కువైట్ ఈ 3 దేశాల్లో చికిరి సాంగ్ ఏకంగా నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతూ ఉంది. ఇది నిజంగా సినిమాకు బూస్ట్ ఇచ్చే విషయం. అంతేకాదు, యుఏఈ, ఖతర్ లో కూడా 4వ ర్యాంక్ లో ట్రెండ్ అవుతూ మిడిల్ ఈస్ట్ లో పెద్ద వైబ్ గట్టిగా స్ప్రెడ్ అయిందని ప్రూవ్ చేస్తుంది. గల్ఫ్ మాత్రమే కాదు, వెస్టర్న్ కంట్రీస్ లోనూ చరణ్ స్టెప్స్ రచ్చ చేస్తున్నాయి. యూకే, ఐర్లాండ్లలో ఈ పాట 7వ ర్యాంక్ లో ట్రెండ్ అవుతూ ఉంది. ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి చోట్ల 13వ ర్యాంక్ లో ఉంది. నార్త్ అమెరికన్ మార్కెట్ లో కూడా కెనడాలో 37, యునైటెడ్ స్టేట్స్ లో 40వ ర్యాంకుల్లో ట్రెండింగ్ లో నిలిచింది. న్యూజిలాండ్, స్వీడన్లలో కూడా ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఈ గ్లోబల్ రెస్పాన్స్ కు కారణం రామ్ చరణ్ ఊరమాస్ లుక్, ఆయన వేసిన ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్స్ విజువల్ గా కిక్ నిస్తున్నాయి. దానికి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన స్లో పాయిజన్ లాంటి రూరల్ బీట్ తోడైంది. బుచ్చిబాబు క్రియేట్ చేసిన ఈ రస్టిక్ వాల్, చరణ్ డాన్స్, రెహమాన్ మ్యూజిక్ ఈ 3 కలిపి పాటను ఇన్స్టాంట్ గా గ్లోబల్ చార్ట్ బస్టర్ ను చేశాయి. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. కానీ ఫస్ట్ సింగిల్ కే ఈ రేంజ్ గ్లోబల్ ట్రెండింగ్ సెట్ అవ్వడం చూస్తుంటే పెద్దపై వరల్డ్ వైడ్ గా ఎలాంటి హైప్ ఉందో అర్థమవుతూ ఉంది. ఈ ఒక్క పాటతోనే సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ వస్తే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇప్పుడు సమయం 1617 గంటలు. ఏంటి సడన్ గా బిగ్ బాస్ లా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు బాస్లకే బాస్ కింగ్ నాగ్ బిగ్ బాస్ లో శివ ఎమోషన్ ని తెచ్చి ప్రమోషన్ చేశాడు. దీంతో సోషల్ మీడియా మొత్తం డిచాక్ అయింది. ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన భార్య అలాగే ఆ సినిమా హీరోయిన్ అమల
శివ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చి స్టేజ్ పై సందడి చేశారు. విషయంలోకి వెళ్తే శివ మూవీ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటమే కాకుండా ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అమల విచ్చేసింది. అమల స్టేజ్ పైకి రాగానే 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ నాగార్జున తెలిపారు. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ సాంగ్లు వేయగా జంటలుగా ఏర్పడి హౌస్ మేట్స్ తమ డాన్స్ తో అదరగొట్టేశారు. అలా పవన్ రీతులు ఒక రొమాంటిక్ పాటకు డాన్స్ చేయగా వీరి డాన్స్ చూసి అమల మురిసిపోయారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఇక వర్మ ఎంట్రీతోనే రాము రాథోడ్ మాట్లాడుతూ ఈ సినిమా రీ రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అని రాము రాథోడ్ వర్మను అడగ్గా చాలా సాడ్ గా ఫీల్ అయ్యా, స్టూపిడ్ క్వశ్చన్ అని అనేశారు. ఇక రాములోని రాము బయటకు వచ్చారని నాగార్జున అడగగా నిన్ను బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉంచితే ఉంటావా అని నాగార్జున అడిగారు. దానికి వర్మ సంజన లాంటి అమ్మాయిలుంటే ఉంటాను అని తనదైన స్టైల్లో సమాధానం ఇవ్వడంతో వర్మ మళ్ళీ తనలోని కోణాన్ని బయట పెట్టారు. ఇక నాగార్జున అమల విషయానికి వస్తే తొలిసారి అమల చిన్నబాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాని డి రామానాయుడు నిర్మించగా ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాతోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 1992లో వీరి వివాహం జరగగా 1994లో అఖిల్ జన్మించారు. నిజానికి చిన్నబాబు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో శివ, ప్రేమ యుద్ధం, నేను మీరు, చైతన్య, సంకీర్తన వంటి చిత్రాలలో కలిసి నటించారు. వివాహం తరువాత అమల ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 సంవత్సరాల తర్వాత కలవబోతున్న స్టార్స్ వీళ్ళ కాంబోలో వచ్చిన చెక్క చివంతవానం మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక లవ్ స్టోరీని డీల్ చేసే విధానం మణిరత్నంను చూసి నేర్చుకోవచ్చు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఫర్ శైలు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం, బట్ ఫర్ యూ ఇట్స్ మణిరత్నం. శైలు ఈస్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అమ్మ తోడు గాయ్స్, యు విల్ లవ్ ఇట్. మణిరత్నం సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు మణిరత్నం సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఒక లవ్ స్టోరీని డీల్ చేసే విధానం మణిరత్నంను చూసి నేర్చుకోవచ్చు. మణిరత్నం ఏ జోనర్లో సినిమా చేసినా కూడా తాను చేసే లవ్ స్టోరీలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే అతన్ని లవ్ గురు అని కూడా అంటారు. తెలుగులో అందాల రాక్షసి సినిమాతో హను రాఘవపుడి పరిచయం అయినప్పుడు మణిరత్నంను ఇమిటేట్ చేస్తున్నాడు అని అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే లవ్ స్టోరీస్ పైన మణిరత్నం ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మణిరత్నం సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇకపోతే మణిరత్నం చాలా మందిని ఒక చోట చేరుస్తూ చెక్క చివంతవానం అనే సినిమాను చేశారు. అరవింద స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అరుణ్ విజయ్ వీరందరూ కలిసి ఆ సినిమాలో నటించారు. అయితే ఇంతమంది స్టార్ క్యాస్ట్ సినిమాలో ఉండటంతో సినిమా మీద అప్పట్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నాగాయన్ సినిమా తర్వాత కమల్ హాసన్ తో తగ్ లైఫ్ అనే సినిమాను చేశారు మణిరత్నం. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సింబు హీరోగా మణిరత్నం ఒక సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సింబు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ
విజయ్ సేతుపతి హీరోగా మణిరత్నం సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది. మరోవైపు విజయ్ సేతుపతి తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అనేది విజయ్ సేతుపతి కంటే కూడా పూరి జగన్నాథ్ కి చాలా ఇంపార్టెంట్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ సినిమాతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయాలి అంటే పూరి జగన్నాథ్ సక్సెస్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర. బోర్ కొట్టాయి బాస్, ఇక చాలు. శైలు చెప్తుంది ఇక చాలు. మాస్ టేస్ట్ మారుతుంది బాస్, ఇక చాలు. ఎనఫ్. కిక్, క్రాక్, విక్రమార్కుడు దిస్ టైప్ ఆఫ్ మూవీస్ తో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి బాస్. వింటున్నారు కదా? సితారా బ్యానర్ కి ఈ మధ్య బ్యాడ్ లక్ వెంటాడుతుండగా మాస్ జాతరతో మరో ఫ్లాప్ ఆ ప్రొడక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే రవితేజ ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పడాలని చూస్తున్నారు. రవితేజ కమర్షియల్ సినిమా చేస్తే ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. మాస్ జాతర రిజల్ట్ చూసి మాస్ మహారాజా కూడా షాక్ లో ఉన్నారని తెలుస్తుంది. అందుకే కమర్షియాలిటీలోనే కొత్త కథలు చెప్పాలని చూస్తున్నారు. అందులో కూడా తన ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో పాటు కిషోర్ తిరుమల టచ్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందంట. ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ ఇస్తారని అంటున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ నెక్స్ట్ శివ నిర్వాణతో సినిమా చేసే ప్లాన్ ఉందట. అతనే కాదు, మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కూడా రవితేజతో సినిమాకు సై అనేస్తున్నాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ సినిమాల ప్లానింగ్ ఉంది. అయితే లేటెస్ట్ గా రవితేజ తన రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గినట్లు టాక్. మొన్నటిదాకా 25 కోట్లు ఇస్తేనే సినిమా అని చెప్పిన రవితేజ ఇప్పుడు 20 కోట్లు, అది కూడా ప్రాఫిట్ షేర్ అంటున్నాడట. వరుస ఫ్లాప్లు రవితేజలో కూడా మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. రవితేజ నెక్స్ట్ సినిమాలో హిట్ ట్రాక్ ఎక్కితే ఓకే, కానీ అది కూడా మిస్ ఫైర్ అయితే మాత్రం కెరీర్ మరింత రిస్క్ లో పడినట్టే అవుతుంది. రవితేజ ఫ్యాన్స్ అతని కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కానీ మాస్ రాజాకి ఎలాంటి సినిమా తీసి ఫ్యాన్స్ ని మెప్పించాలి అన్నది అర్థం కావట్లేదు. మరి రవితేజ నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎలాంటి సినిమాలతో వస్తాడు అన్నది చూడాలి. రవితేజ మాస్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందులా మాస్ సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. మాస్ కమర్షియల్ సినిమాలైనా కూడా అందులో కథ ఉంటేనే ఆడియన్స్ చూస్తున్నారు. అయితే రవితేజ నెక్స్ట్ సినిమాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. మరి మాస్ రాజా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. స్టార్స్ కాల్ షీట్స్ ను ఫుల్ గా డిస్టర్బ్ చేస్తున్న డార్లింగ్. ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక్క సినిమా ఆలస్యం అయితే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాల మీద పడుతుంది. ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. ఈ విషయం అక్షరాల నిజమని చాలా విషయాలు ప్రూవ్ చేశాయి. ఇండస్ట్రీలో సినిమాలు కూడా అంతే. ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక సినిమా ఆలస్యం అయితే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంది. అసలు విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఓ మూవీ లేట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ తన లైనప్ లో ఉన్న మిగిలిన సినిమాలపై పడింది.
మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ షూటింగ్ లేట్ అయింది. ఈ రెండిటి వల్ల సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఆలస్యమైంది. ప్రభాస్ తో కలిసి స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమ్మర్ నుంచి సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 సినిమాలు సమాంతరంగా షూటింగ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం తన అన్ని కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకుని కాల్ షీట్స్ మొత్తాన్ని స్పిరిట్ కోసమే కేటాయించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగాకు హామీ ఇచ్చారు. త్వరలోనే స్పిరిట్ షూటింగ్ మొదలవ్వనుంది. ఈ కారణంతో కల్కి 2 షూటింగ్ లేట్ అవుతోంది. ఇప్పటికే నాగాశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ముగించేశారు. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ తో ముందుగా ఈ సీక్వెల్ షూటింగ్ ను మొదలు పెడితే ఆ తర్వాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవుతారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మరో ఏడాది పాటు బిజీగా ఉండటంతో కల్కి సీక్వెల్ లేట్ అవుతోంది. ఆల్రెడీ కల్కి కోసం తన కాల్ షీట్స్ ని కేటాయించిన కమల్ హాసన్ ఆ డేట్స్ ను రీసెంట్ గా సైన్ చేసిన తమిళ ప్రాజెక్టులకు కేటాయించగా అమితాబ్ బచ్చన్ కూడా కల్కి సీక్వెల్ కోసం కేటాయించిన డేట్స్ ను పక్కన పెట్టి మరి వేరే కమిట్మెంట్స్ కు వెళ్లారు. ఫౌజీ స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ తిరిగి కల్కి సీక్వెల్ కోసం డేట్స్ ను కేటాయించినప్పుడు తిరిగి ప్రభాస్ అమితాబ్ డేట్స్ ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొని తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కల్కి సీక్వెల్ లేట్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగాశ్విన్ ఈ లోపు మరో సినిమాను తీయాలని చూస్తున్నారట. కత్తి లాంటి హీరోని పట్టేసిన అనిల్ రావిపూడి మరో హిట్ కన్ఫర్మ్ పో. టాలీవుడ్ లో ప్రతి సినిమా సక్సెస్ అవ్వడానికి స్టోరీ, డైరెక్షన్, యాక్టింగ్ ఈ 3 సరైన మోతాదులో ఉండాలి. కానీ ఈ 3 అంశాల్ని ఒకే వ్యక్తి చేతిలో మేళవించగల అరుదైన దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి. ఏ అనిల్, నీ ఫార్ములా శైలుకి తెలుసు. ఒక 90 స్టోరీ, ఒక 90 డైరెక్షన్, ఒక 90 యాక్టింగ్, పర్ఫెక్ట్ కాక్టైల్. అనిల్, నడుస్తుందయ్యా నీకలాగా. శైలు విత్ యు ఆల్వేస్. ఇలాగే దూసుకెళ్ళు అనిల్. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఎనర్జీ ఈ 3 అద్భుతంగా కలిసిపోతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరికీ నచ్చే కంటెంట్ నే ఎంచుకుంటారు. అందుకే ఆయన పేరుతోనే థియేటర్లో హంగామా మొదలవుతుంది. ఇటీవలే ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పండగ సీజన్ కి బోల్డ్ అండ్ బ్రైట్ ట్రీట్ గా రాబోతుందని టాలీవుడ్ సర్కిల్స్ లో బజ్. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా మరో సెకండ్ లీడ్ ఫీమేల్ రోల్ కోసం కూడా ప్రముఖ నటి క్యాథరిన్ నటిస్తుంది. జనవరి 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మొదట అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అని క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా వెలువడిన ఇండస్ట్రీ టాక్ ప్రకారం అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా కోసం ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో ఎక్సైట్మెంట్ నెలకొంది. రామ్ అనిల్ రావిపూడి కాంబో అంటేనే ఎనర్జీకి, ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని, అందులో అనిల్ మార్క్ కామెడీ పంచులు కొత్త స్థాయిలో ఉంటాయని టాక్ వినిపిస్తుంది. కథలో ఎమోషన్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలగలిపిన సూపర్ ప్యాకేజీలా ఉంటుందట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని టాక్. రామ్ పోతినేని కూడా డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఇలాంటి ఎంటర్టైనర్ కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడా?
రామ్ కెరీర్ లో మరో గేమ్ చేంజర్ హిట్ రానుందా అనే ఆసక్తి ఇప్పుడు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీనే కవర్ చేస్తోంది. ఈ ఏడాది చాలా భారీ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చాయి. కానీ ఓపెనింగ్ డే మానియా అంటే ఏంటో చూపించింది రెండు సినిమాలు. ఒకటి ఓజీ, రెండు కూలీ. ఇలాంటి మూవీస్ తో స్టార్ట్ అయ్యాయి. ఇయర్ ఎండ్ లో అఖండ 2తో డే 1 రికార్డులు లేపేయడానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు మై సన్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 100 కోట్ల క్లబ్ లో చేరడం అనేది ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ గా మారింది. ఈ ఏడాది ఆ ఫిట్ ను అందుకున్నవి రెండే సినిమాలు. ఈ లిస్ట్ లో మొదటిది కోలీవుడ్ నుండి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విడుదలకు ముందున్న హైప్, రజనీ స్టైల్ కలిపి ఆ సినిమాకు మొదటి రోజు 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్ మాత్రం రికార్డే. ఇక రెండోది టాలీవుడ్ నుండి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. పవన్ మానియాకు సుజిత్ స్టైలిష్ టేకింగ్ తోడవడంతో ఓజీ కూడా ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లో ఈజీగా అడుగుపెట్టింది. ఇప్పుడు 2025 ముగింపులో అందరి కళ్ళు ఒకే ఒక్క సినిమాపై పడ్డాయి. డిసెంబర్ 5న రాబోతున్న అఖండ 2. అఖండకు సీక్వెల్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ప్రశ్న ఇప్పుడు సినిమా హిట్టా ఫ్లాపా అని కాదు, అఖండ 2 ఈ 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్ లో మూడో సినిమాగా నిలవగలదా అనేదే అసలు పాయింట్. అఖండ 2కు ఉన్న పాజిటివ్ వైబ్స్ మామూలుగా లేవు. ఇది ఒక నార్మల్ సీక్వెల్ కాదు. బాలయ్య అఘోర గెటప్ కు ఉన్న క్రేజ్, బోయపాటి మార్క్ పూనకాలు తెప్పించే ఎలివేషన్స్, దానికి తోడు తమన్ మ్యూజిక్, ఈ కాంబోకు తిరుగులేదు. ఫస్ట్ సింగిల్ అఖండ తాండవం కోసం ఏకంగా శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ లాంటి ఇద్దరు లెజెండ్స్ ను దించడం చూస్తే తమన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అర్థమవుతోంది. అయితే 100 కోట్ల ఓపెనింగ్ అనేది మాటలు కాదు. దానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొడితే సరిపోదు. పాన్ ఇండియా రేంజ్ లో, ముఖ్యంగా హిందీ, తమిళ్, కన్నడ మార్కెట్ లో కూడా ఒకేసారి భారీ ఓపెనింగ్ రావాలి. అఖండ మొదటి భాగం తెలుగులో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఆడినా దాని ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ 100 కోట్లు దాటలేదు. ఇప్పుడు సీక్వెల్ మొదటి భాగం కంటే 5 రెట్లు పెద్ద ఓపెనింగ్ తెస్తేనే ఆ ఫిట్ సాధ్యమవుతుంది. కూలీకి రజనీ లోకేష్ కాంబో, ఓజీకి పవన్ సుజిత్ క్రేజ్ వర్కౌట్ అయ్యాయి. మరి బాలయ్య బోయపాటి అనే బ్రాండ్ ఆ ఇద్దరి సూపర్ స్టార్ల ఓపెనింగ్ డే రికార్డ్ ను అందుకునేంత పవర్ చూపిస్తుందా అనేది పూర్తిగా ట్రైలర్ క్రియేట్ చేయబోయే హైప్ మీదే ఆధారపడి ఉంది. ట్రైలర్ గనుక అఖండ 1కి మించి జాతర మోడ్ లో ఉంటే ఈ రికార్డ్ ను కొట్టడం అసాధ్యమే కాకపోవచ్చు. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవీ కోసం మన స్వీట్ ట్రాపో లిరికిస్ట్ అయ్యి మనందరి కింగ్ ಅಯ್ಯಾಡು. ನಮ್ಮ ಸ್ವೀಟ್ ಉಪ್ಪಿ ಮುಖ್ಯ ಪಾತ್ರದಲ್ಲಿ ಪ್ಲೇ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಐ ಲೈಕ್ ಇಟ್ ಮಿಕ್ಸ್ಚರ್ ಆಫ್ ಬ್ಯೂಟಿ ಅಂಡ್ ಇಂಟೆಲಿಜೆಂಟ್. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యాలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు చిత్ర బృందం. అందులో భాగంగానే అటు హీరో రామ్ పోతినేని, ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్షే తమ వంతు ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగానే ఇద్దరు తమ టాలెంట్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి ఇప్పటి వరకు పప్పీ షేమ్, నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో అంటూ 3 పాటలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే రామ్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.
పాటకు లిరిక్స్ అందించి లిరిసిస్ట్ గా తనలోని టాలెంట్ ను బయటపెట్టగా మరో పాటను పాడి ఆకట్టుకున్నారు. అలా ఈ చిత్రంతో హీరోగానే కాకుండా సింగర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు రామ్ పోతినేని. ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ రామ్ తన టాలెంట్ ను బయట పెట్టుకున్నారు. మీరు కూడా సింగర్ అని తెలిసింది, మా కోసం 2 లైన్లు పాడండి అని అడగగా అటు భాగ్యశ్రీ బోర్సే కూడా అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో రామ్ పోతినేనే భాగ్యశ్రీ పాటకు 100కు 100 మార్కులు వేసేశారు. అలా మొత్తానికైతే రామ్ పోతినేనే మాత్రమే కాకుండా ఇటు భాగ్యశ్రీ కూడా పాటలు పాడి సింగర్ గా తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇటు భాగ్యశ్రీపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే యారియన్ 2 సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కింగ్డమ్ అనే చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తోంది. సినిమాతో భాగ్యశ్రీకి ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి. మరొక వైపు రానా దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వస్తున్న కాంత అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు తొలి తమిళ చిత్రం కావడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో తన పాత్రతో ఆకట్టుకుంది భాగ్యశ్రీ. సో ఇదండి ఈ రోజుటి బయోస్కోప్. మరో ఎపిసోడ్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ శైలు సైనింగ్ ఆఫ్. Bioscope.